సైమా ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ స్పందించలేదు. అలాగే టాలీవుడ్లో ఎవరి కుంపటి వాళ్ళదే అని అన్నారు. అసలు టాలీవుడ్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి? అరవింద్ గారు మాట్లాడింది చాలా స్వచ్ఛమైన పచ్చి నిజం మాట్లాడాడు, తప్పులేదు ఆయన మాట్లాడే దాంట్లో. మనకి తెలుగులో 7 నేషనల్ అవార్డులు వచ్చినాయి. అందులో 2 నేషనల్ అవార్డు వచ్చినాయి. ఇన్ ది సెన్స్ తెలుగు కేటగిరీ కాకుండా వచ్చినాయి. అవన్నీ దీన్ని మనం ఒక పండగగా జరుపుకోవాలి. సరే, దాన్ని ఇండస్ట్రీలో మీకు తెలిసిందే కదా, ఎవరి కుంపటి వాళ్ళదే. అందుకని ఇప్పుడు మన ఇండస్ట్రీ అంతే. తెలుగువాడు ఒక పీతలు అంటారు చూసావా, తెలుగువాడి లక్షణం పీతల లక్షణం. అంటే పీతలు ఎట్లా అంటే పైకి వెళ్తూ ఉంటే ఒక పీతను పట్టుకుని ఇంకో పీత వెళ్ళాలని చూస్తూ కానీ లాగుద్ది కిందకి, పైకి వెళ్ళదు. ఆ పీత వెళ్ళదు. అట్లాంటి లక్షణం మనది. అందుకని ఎప్పుడో నేను రాసిన తెలుగువాడినిరా అనే వెలుగువాడినిరా, ఉప్పులాగా చంద్ర నిప్పులాగా రగులువాడినిరా, కానీ 1000 ఏళ్ల దాస్యం వల్ల భ్రష్టునిరా, పైవాడి కారులాగా కిందివాడి నెత్తిరెక్కు అని ఎప్పుడో రాసా. ఇంకా చాలా వరకు రాసి చెప్తూ ఆ మాట వస్తుంటే తెలుగువాడి లక్షణం అది. ఇప్పుడు అరవింద్కు అల్లు అర్జున్కి వచ్చింది నేషనల్ అవార్డు. అరవింద్ గారు లాబీ చేశారులే, ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, చేశారు, కనుక వచ్చింది. బాలకృష్ణకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, కనుక వచ్చి. ఇట్లా మాట్లాడటం తప్పితే ఇలా ఏదో వంక చెప్పి మాట్లాడితే గాడిది ఊళ్ళో దానికి ఏముందని ఇచ్చేదానికి, దీనికి ఇట్లా ఏదో ఒక విమర్శగాను వికృతంగా మాట్లాడటం తప్పితే అయ్యే మనకు వచ్చింది 64 ఏళ్ళ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది, మన పద్మభూషణ్ వచ్చింది, మన హీరో. ఇలాగ మన అనుకునే లక్షణాలు లేవు మన దగ్గర. మన అనేది ఎప్పుడో పోయింది. అది ఎప్పుడైతే ఇండస్ట్రీ మార్పు చెందింది, అది ఇవాళ కాదు. అది మెడ్రాస్లో ఉన్నప్పుడు అలా ఉండేది కాదు. అందుకని అది స్వర్ణయుగం అన్నారు. మెడ్రాస్లో ఉన్నప్పుడు మన అని ఉండేది. నా ఇండస్ట్రీ, నీ ఇండస్ట్రీ అనేది ఉండేది కాదు, మన ఇండస్ట్రీ. అది ఎవరికి వచ్చినా ఏ సమస్య వచ్చినా, మంచి అయినా చెడు అయినా మన అని ఉండేది. ఇలా ఉండేది, ఎవరి కుంపటి వాళ్ళకు ఉండేది కదా. హైదరాబాద్కి వచ్చినాక మరి అలా తయారైంది. హైదరాబాద్ వచ్చినా దాన్ని తయారవడానికి కారకులు ఎవరు? మనమే కారకులు. ఆ కారకుల్లో అరవింద్ గారు కూడా ఒకరే. కానీ ఆ టైంలో అలాగంతే, ఎవరిది నాది నేది, నేనే నా ఆధిపత్యం, నా వల్ల ఇండస్ట్రీ, నేనే ఇండస్ట్రీ అన్న ఆధిపత్య ధోరణిలో ప్రబలిని. ఆ ప్రబలు బట్టి ఇలాంటి ఈ లక్షణాలు అది పాతుకుపోయినాయి. ఇవాళ దాని గురించి మనం బాధపడదు. ఎప్పుడో మారాలి, ఎప్పుడు మారదు. ఇప్పుడు అదే మిగతా ఇండస్ట్రీ చూడండి, తమిళ అవ్వండి, మలయాళం అవ్వండి, హిందీ అవ్వండి, అది పెద్ద చిన్న సీనియర్స్ ఎంత మర్యాదలు ఉంటాయి అక్కడ. ఇక్కడ మన దగ్గర ఉంటుందా? ఇప్పుడు ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, మన సినిమా ఫంక్షన్ జరుగుతూ ఉంటే యాంకర్లు ఉంటారు. అంత యాంకర్లు, ఈ కుర్ర యాంకర్లు వీళ్ళు ఉంటారు. సీనియర్స్ వచ్చి కూర్చుంటే, సీనియర్స్ వస్తే ఆ ఫంక్షన్కి కనీసం రికగ్నైజ్ చేసి సీనియర్స్ని, ఇంకో పలానా సీనియర్ నటుడు వచ్చారు, ఇలా సీనియర్ నటి వచ్చింది అని ఆడియన్స్కి అనౌన్స్ చేసి పరిచయం చేయరు. వాళ్ళకి తెలిసిన ఈ తరం, వాళ్ళ యాంకర్స్, ఈ పిల్ల బ్యాచ్లు వాళ్ళకి ఇప్పుడు ఈ తరం తప్పితే ఇంకోళ్ళు తెలియదు. కనుక పెద్దవాళ్ళని గౌరవించడం, గుర్తించడం, వాళ్ళు మార్కెట్లో లేరు కదా. మార్కెట్లో ఉన్న వాళ్ళకి తప్పితే, మార్కెట్లో పొజిషన్లో ఉన్న వాళ్ళకి భజన చేస్తూ మాట్లాడటం, యాంకరింగ్ చేయడం తప్పితే ఇండస్ట్రీలో పెద్ద చిన్న ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే, అదే హిందీలో చూడండి, ఎంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ఆయన మార్కెట్లో ఉన్నాయి, లేకపోతే సీనియర్ అంటే గబుక్కుని మొత్తం సభ మొత్తం లేచి ఆయన స్వీకరించడం, ఆయనకి నమస్కారం పెట్టుకుంటూ చేస్తూ ఉంటారు. యాంకర్లు ఫస్ట్ పలానా దిలీప్ కుమార్ గారు వచ్చారు, లేదా రాజేష్ ఖన్నా గారు వచ్చారు, ఆయనకు మార్కెట్లో లేకపోయారు, అలా అక్నాలెడ్జ్ చేస్తారు. మన తెలుగులో ఫంక్షన్స్ చూడండి, ఎప్పుడు సీనియర్స్. నేను ఒక ఫంక్షన్లో సీనియర్ నటుడు, ఆయన డైరెక్టరు, నటుడు, ప్రొడ్యూసరు, ఎన్నో సినిమాలు తీసినప్పుడు ఆయన వస్తే కనీసం ఆయన అక్నాలెడ్జ్ చేసింది లేదు. ఆయన బట్టి ఆయనకు నేను అడిగితే ఆయన వేదిక మీద పిలచడం కాదు పాయింట్. వచ్చారు సభకి, వచ్చే ఆడియన్స్కి పలానా వచ్చి ఒక పరిచయం చేయటం, ఒక అక్నాలెడ్జ్ చేయటం, గుర్తించటం, అది అవన్నీ మనకు పోయినాయి. లేవండి, మన సంస్కారం అదే. కానీ ఏ దరిద్రమో ఆ సంస్కారం చచ్చిపోయింది మన దాంట్లో. ఎవరి కుంపటి వాళ్ళదే అన్నట్టు. దానికి ఆ కుంపటి హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి మొదలైంది. అది హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి మొదలైంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడు అక్కడ లేదు. నేను చిన్నప్పుడు మేము చూసేటప్పుడు
ఏ ఏ ఏ సినిమా ఏ హీరోతో తీస్తారు, ఏ ప్రొడ్యూసర్ ఏ హీరోతో తీస్తారు సినిమా తీసేటప్పుడు. లేనప్పుడు అందరూ కలిసి ఉండేవారు. మేమైతే ఒక టెన్నిస్ ఆడేవాళ్ళం, షటిల్ కాక్ ఆడేవాళ్ళం. ఆ కాంపౌండ్లోకి ఆ హీరో గారి కాంపౌండ్లో ఆడేవాళ్ళం షటిల్. ఆ కాంపౌండ్లోకి ఆ హీరోతోటి తీసే ప్రొడ్యూసర్లు కాదు, ఆ హీరోతో ఏనాడు సినిమా తీయని ప్రొడ్యూసర్లు కూడా వచ్చేవారు. సరదాగా కూర్చొని సాయంకాలం అందరూ కలిసి ఆడేవాళ్ళు. అట్లా ఉండేది అది మన ఇండస్ట్రీ. మన అది అప్పుడు ఏదో ఇది జరిగినా మన అని అందరూ కలిసి ఉండేది. ఇప్పుడు అది లేదు. తమిళనాడులో తమిళనాడు చూడండి, మేమైతే ఏ మనకొక్కరికే దౌర్భాగ్యం. అది అయిపోయింది అట్లాగూ. అది ఏ కర్మం ఏ దరిద్రమో ఇలాగ వస్తే మన అనుకుంటాం, కాకుండా నాకు రాలేదు, ఆయన వచ్చింది కనుక అతను నాకు రాలేదని లాబీ చేశారు, అవి చేశారు, విమర్శించడం. నాకెందుకు రాలేదు, నాకు రావాల్సింది, దానికన్నా నాది గొప్ప, ఇది అది ఇలాగ వచ్చింది ఆయన విమర్శించడం, నాకు రాలేదని విమర్శించడం తప్పితే అందరూ పోటీ పడతాం. వచ్చింది ఎవరైనా మనవాడే కదా, మన తెలుగుడే కదా, మన తెలుగుడు కదా, జాతీయ లెవెల్లో వచ్చింది, హానర్ చేసుకుందాం మనం. అది లేదు. ఇవాళ కొత్తగా మాట్లాడతారు, ఏం లాభం? ఇంత దూరం ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఆ మార్పు మొదలైంది. ఆ మార్పు అనేది హైదరాబాద్లోకి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత నుంచి మొదలైంది. అంటే హైదరాబాద్ను ఇక్కడ ఇండస్ట్రీ రావడం నిందిస్తున్నాను కాదు, ఆ కల్చర్ ఇక్కడికి వచ్చినాక మొదలైంది, అంతకుముందు లేదు. మరి ఏం చేస్తాం, అది మారాలి. అది కొత్త జనరేషన్, రాబోయే జనరేషన్ పెద్ద చిన్న మర్యాద ఇండస్ట్రీ మన అనుకునే యాటిట్యూడ్ పెరగాలని చూద్దాం. అన్ని గ్రూపులన్నీ కలిసి ఒక గ్రూప్ దగ్గరికి ఎప్పుడు వస్తాయి? ఒక గ్రూప్ దగ్గరికి రావడం కాదు, ఒక గ్రూప్ అవ్వాలి, ఒకే గ్రూప్ అవ్వాలి. ఆ ఒకే గ్రూప్ అనేది ఎప్పుడు అవుద్ది అంటే, ఇప్పుడు విత్తనం పడిపోయిందమ్మా, విషపు విత్తనం, నేను నాది, ఇలాగ మీ గ్రూపు, మీ వాళ్ళు మా వాళ్ళు, మీ వాళ్ళు మీ అలా గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ విషపు విత్తనం ఎప్పుడో పడింది, ఆ విత్తనం మహావృక్షం అయింది. ఈ మహావృక్షం కూలాలి, ఇలా పడిన విషపు వృక్షం కూలాలి. ఎప్పుడు కూలుతుందంటే ఏం చెప్తాం? కులాల గ్రూపులు అంటారా? కులాల గ్రూపులు కాదు ఇది. కులాల గ్రూప్ అది ఒక పార్ట్ ఉండొచ్చు, కానీ కులాలు టోటల్గానే అసలు సక్సెస్ గ్రూపు. ఇప్పుడు ఇంకో కొత్త గ్రూపులు మొదలెట్టారు కదా, రన్నింగ్ గ్రూపు, సిట్టింగ్ గ్రూప్ అని, రన్నింగ్ ప్రొడ్యూసర్. ఇట్లాగూ ఇదేదో పిచ్చి గ్రూప్. ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసరు. ఇవాడు సక్సెస్ అవ్వచ్చు, ఇవాడు ఫెయిల్ అవ్వచ్చు, రేపు సక్సెస్ అవ్వచ్చు. సో సక్సెస్లో ఉన్న ప్రొడ్యూసర్, నేను ప్రొడ్యూసర్ని, మేము రన్నింగ్ ప్రొడ్యూసర్, మేము వేరే గ్రూపు. ఏం వింతగా ఉంటాయి ఇవన్నీ. అసలు నాకు మొన్న ఏంటంటే రన్నింగ్ గ్రూపు, మేము ఎవడు రన్నింగు ఈ సినిమా ఫీల్డ్లో? సక్సెస్ ఉంటే రన్నింగ్, ఫెయిల్ అయితే సిట్టింగ్, అంతే కదా. ఇది సరే మేము రన్నింగ్ గ్రూపులు అంటారు ఏంటో. ఇదే యాటిట్యూడే రాంగ్ యాటిట్యూడ్లో ఉంది. అందుకని అన్ని చోట్ల మనకి అలా ఉంది. ఇప్పుడు 7 జాతీయ అవార్డులు వచ్చిన వారికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కంటే ముందే సైమా అవార్డ్స్ సత్కరించడం అభినందనీయమని నేను అల్లు అరవింద్ అంటున్నాను. అదే దాని గురించి ఇప్పుడు చెప్తుంది. సత్కరించి వాళ్ళు చేశారు, మనం చేసుకోలేదు అంటే మన కర్మ అది, మన దరిద్రం, మనం అలవాటు చేసుకున్న దరిద్రం అది, మనం అలవర్చుకున్న కుసంస్కారం అది. మన అనుకోకుండా వాడికి వచ్చింది ఏంటంటే, వాడికి వస్తే పెద్ద ఫంక్షన్ చేయాలి, ఇక్కడ మనం చేసుకోవాలా? వాళ్ళు వచ్చింది, వాళ్ళు ఏదో లాబీ చేసుకున్నారు, తెచ్చుకున్నారు. ఇట్లా మాట్లాడే బాపతులే. రాజకీయాల్లో కూడా అంతే. ఎవడు సీఎం అయినా, మన రాజకీయాలకు అతనికి ఎవరు సీఎం అయినా, మన సినిమా ఫీల్డ్ మొదటి నుంచి ఆనవాయితీగా సీఎం అయిన అభినందన సభ పెట్టడం, పిలవటం, సన్మానించుకోవటం. ఎందుకంటే ఇండస్ట్రీకి, సినిమా ఫీల్డ్కి రాజకీయ ప్రభుత్వంతో పనులు ఉంటాయి. అది ఎవరు ప్రభుత్వం అయినా. రాజకీయ ఎలక్షన్స్ అప్పుడు మనం నువ్వు ఆ పార్టీకి, నేను ఈ పార్టీకి ఏదో మాట్లాడచ్చు. అయిపోయినాక ఇండస్ట్రీ ఆనవాయితీ ఏంటి? ఎవరు గెలిస్తే ఆ ముఖ్యమంత్రిని గౌరవించుకుంటాం. ఎందుకంటే మనకి ప్రభుత్వంతో పనులు ఎప్పుడు ఉంటాయి. సినిమా ఫీల్డ్కి ప్రభుత్వానికి అవినాభావ బంధం ఉంటుంది కనుక పిలుచుకుంటాం, చేసుకుంటాం. ఇప్పుడు అది కూడా పోయింది. దాంట్లో కూడా రాజకీయాలు. ఆ సీఎంకు పిలవటం మన సీఎం, ఈ పార్టీ అయితేనే మన సీఎం, ఆ పార్టీ అయితే మన సీఎం కాదు, అతను పిలవటం ఏంటి, అతను సన్మానించడం. ఇట్లాంటి దరిద్రాలు మన ఇండస్ట్రీలో చాలా, ఏ ఇండస్ట్రీలో ఉండదు. ఇప్పుడు తమిళనాడులోనూ ఎంతో రాజకీయాలు ఉంటాయి, కానీ ఏ రాజకీయాలు ఉన్నా రాజకీయాలు ఎన్నికల వరకు. తర్వాత ఎన్నికలు అయిపోయిందా, ఏ సీఎం వస్తే సీఎం అందరూ కలిసి ఆహ్వానించుకుంటారు, అందరూ కలిసి సన్మానించుకుంటారు. అది ఆనవాయితీ కూడా పోయింది కదా మన ఇండస్ట్రీలో గతంలో. సో ఇది ఒక బ్యాడ్ కల్చర్ తయారైంది. దాని గురించి బాధపడి, ఆ కల్చర్కి అందరూ కారకులమే.
నేను కారకులని అవ్వచ్చు, అరవింద్ లాంటి వాళ్ళు కారకులే కావచ్చు ఆరంభంలో. దాన్ని ఆరంభంలో తుంచేయకుండా ఇవాళ మాట్లాడే మహావృక్షమైనాక ఇవాళ మాట్లాడే లాభం. అరవింద్ లాంటి వాళ్ళు ఆరంభంలోనే ఇలాంటి గుర్తించాలి. ఇది మనకి రాంగ్ కల్చర్ డెవలప్ అవుతుంది అని మనం తుంచేయాలని ఆరంభంలోనే తుంచుంటారు. ఇప్పుడు ఆయన సురేష్ బాబు లాంటి వాళ్ళు చేసి ఉండాలి, వాళ్ళు పట్టించుకోలేదు. ఏదో మనకి తరగతి పన్నట్టు వదిలేశారు. ఇప్పుడు అది మహావృక్షం అయింది. ఇప్పుడు బాధపడకే ఉంది. ఇప్పుడు మరి రామానాయుడు గారు లాంటి వాళ్ళు బతికున్నంతకాలం లేదే, దాసరి గారు ఉన్నంతకాలం లేదే. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఏది జరిగినా అంటే వాళ్ళు బిగించి ముందు నిలబడేవారు, నడుము బిగించి ఇండస్ట్రీ మొత్తం తీసుకుని వచ్చారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు. వాళ్ళు పోయారు కనుక అప్పటి నుంచి ఇలా మొదలైంది.